నాకు ఈ చిత్రం పాయింటు, తర్వాత దాని చిత్రీకరణ, తర్వాత పాటలు తీసిన విధానం. బై ఈ పిక్చర్కి చాలా రేర్ టాలెంట్ అండి విజయ్ ఆంటోనీ గారు. హీరోగా యాక్ట్ చేయటమే కాకుండా ఇంతకుముందు 35 ఫిలిమ్స్ దగ్గర వారు మ్యూజిక్ చేశారు. అందులో విజయ్ గారు కూడా విజయ్ గారి పిక్చర్ కూడా వారు మ్యూజిక్ అందించడం జరిగింది. ఈ పిక్చర్లో 6 సాంగ్స్ ఉన్నాయి సార్. ఇన్ దిస్ ఫిలిం 6 songs are there, na? 5 songs. 1 song repeat because I have written the songs. So 6 songs. Totally they are excellent, sir. Actually, all types of songs are there. The melody and all. Would you present in a detailed way the songs? What are your experiences while doing the tunes and while recording, while lyric writing and all? Actually, I composed. Are you satisfied with my lyrics? Yeah, very much, sir. I have never seen such a talented lyricist who can handle both the languages. Yeah. You handle Tamil as well as Telugu, and you are skilled in both languages. You understood the meaning of the Tamil lyrics and without spoiling the real content. Yeah, I know Tamil, sir. I know. That's why I'm telling you. Without spoiling the real content, you have given and rendered a very good output in Telugu. And the songs, actually, I have done composed the songs for the script. It asked for certain kind of songs. Example, in first song is Arabic song, which the script demanded. So I did like that. The hero name is Salim. Salim, yeah. So I have done according to the script. And Mascara is actually Mascara. Okay. And I'm happy about all the 6 songs in the film. And when you see the film, watch the film, it will definitely gel with the mode of the film. मस्कारा पोजू परुवाना मस्ताना मोजू शुरुवेना ये मदन मोह रूप सुंदरी मांदरकी नुवे माधुरी ये मदन मोह रूप सुंदरा ये रात्रि तोली मुद्दु नीदरा मस्कारा पोजू मति पोये मस्कारा पोजू परुवाना मस्ताना मोजू शुरुवेना ఇంత ముందు కూడా మనం లాస్ట్ క్రికెట్ వరల్డ్ కప్లో నాక్కు ముక్క అని ఒక పాట వినే ఉంటారండి. వరల్డ్ కప్లో అది ప్లే చేశారు. యాక్చువల్గా అది సారే చేశారు. అది చాలా హిట్ అయింది. ఇమ్మెటీరియల్ ఆఫ్ లాంగ్వేజ్ బ్యారియర్ ఏం లేకుండా అది యాక్చువల్గా తమిళ్లో రికార్డ్ చేసిన ఆల్ ఓవర్ ఇండియా టుటెల్ ఇంటర్నేషనల్గా కూడా చాలా చోట్ల ఆ పాట ప్లే చేయడం జరిగింది. చాలా పిక్చర్స్ కాకుండా చాలా జింగిల్స్ కూడా చేశారు వారు. ఈజ్ ఎ వెరీ గుడ్ మల్టీ టాలెంటెడ్ ఫిగర్ విజయ్ ఆంటోనీ గారు. చాలా మృదు స్వభావి, చాలా సంస్కారి, అట్ ద సేమ్ టైం వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ మేనర్డ్, వెల్ బిహేవియర్, వెరీ గుడ్ బిహేవియర్ అండ్ మల్టీ టాలెంటెడ్, బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పవచ్చు మనం విజయ్ ఆంటోనీ గారు. చూసినామది ఉప్పొంగిపోయలే గుండెలోన నీ
నాకు ఫస్ట్ టైం వారితో కలిసి చేసేటువంటి అవకాశం కలిగింది నాకు ఈ పిక్చర్లో. డైలాగ్స్ సాంగ్స్ రాసేటువంటి అవకాశం. సురేష్ కొండరెడ్డి గారు కూడా గతంలో జర్నీ అనేటువంటి హిట్ ఫిల్మ్ ఒకటి మేము కలిసి చేశాము. సురేష్ కొండరెడ్డి గారికి నేను చేశాను. అందులో కూడా మాటల పాటలు నేను రాశాను. అందులో సాంగ్స్ డైలాగ్స్ కూడా ఆ పిక్చర్ కూడా చాలా బాగా ఆడింది. మళ్ళీ ఇది కూడా ఆ లెవెల్కి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంత బాగుందండి యాక్చువల్గా ప్రజెంటేషన్ కానీ అది కానీ ఎక్కడ ఏమాత్రం ల్యాగ్ లేకుండా చాలా చాలా క్రిస్ప్గా, తర్వాత చాలా ట్రెండీగా, యూత్ ఎలా అదే చెప్తున్నాను ఇందాక కూడా, పాయింట్ ఏదైనా సరే అది ప్రజెంట్ చేయటం అనేది ఈనాడు చాలా 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 ఇంపార్టెంట్ పిక్చర్ హిట్ అవ్వడానికి. పిక్చర్ హిట్ అవ్వడం అనేది ఇండస్ట్రీకి మొత్తం అందరికీ అవసరమైన విషయమే. కాబట్టి ఆ యాంగిల్లో చూస్తే 100% సక్సెస్ అయ్యారండి. అంత బాగుంది ఈ పిక్చర్. సైమల్టేనియస్గా తమిళ్లోను తెలుగులోను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లోకం నిన్నే వెలివేసుకున్నా, నడి వీధిలో నిన్నే విసురుతున్నా, తెగువరిలా తొడే కొట్టిపోరు, తుది వరకు కారిపోకు నీరు. మంచోడెవడో చెడ్డోడెవడో, లోకంలో నా ఉత్తముడెవడో నువ్వు చెప్పు. పొయ్యేదెప్పుడో పోవును చూడు, అయ్యేదది మరి ఆగదు ఎప్పుడు. పోతే పోనీ అయితే కానీ. Sir, you tell me your experiences about this film shooting and acting with heroine and working with the director. How you felt and about the story also? Just detail. This is my first experience with Aksha Pardasani, and after committing this movie, in one of the Telugu movies. Yeah, people told me that she has already acted in 5 movies in Telugu. No. She's from Bombay basically. Without knowing Tamil and Telugu, managing the dialogue rendering is very difficult. Very good expressions. She is a very good actress, and in front of her, when I act, sometimes I forget what to do next. And she's very talented. Like that, Mr. Nirmal Kumar, the director of the movie, is also very talented. The output of the movie will not be looking like first time director's movie. Yeah. He had done a really good job in the movie, in making, and this is his first movie. And for me it is second production. I have done my first movie, Nakili also is my own production, and this is my second production. And I should thank my partners Suresh Saravanan and my wife Fatima Vijayantani to produce the movie. We did the shooting in 3 locations, one in Chennai, one in Rameshwaram, another one in I don't forgot the place. We have done the entire shooting in 3 places like this. And as I told you already, it is a story about a good person becoming wild for a reason. నేను పెద్ద తప్పేం చేయలేదు. నా మనసాక్షి ప్రమాణంగా ఇంతవరకు నేనెవరికీ ద్రోహం చేయలేదు. ఇక్కడ మంచివాడుగా ఉండడం ఎవ్వరికీ నచ్చట్లేదు. ఇక్కడ ఒరిజినల్గా ఉంటే ఎవరికీ నచ్చదు. ఒరిజినల్లా కాకుండా జెరాక్స్లా బతకాలి. దాని పేరే అడ్జస్ట్మెంట్. ఈ ఒక్కరోజు నా మనసుకు నచ్చిన విధంగా జీవించడమే మేలని నిర్ణయించుకున్నాను. సో త్వరలో ఈ పిక్చర్ రిలీజ్ అవబోతుందండి. వెరీ గుడ్ మూవీ. డెఫినెట్గా ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు మంచి ఇన్స్పిరేషన్ ఇస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, మంచి మ్యూజిక్ వినొచ్చు. తర్వాత
మంచి సస్పెన్స్తో సాగుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది అల్టిమేట్గా ఫైనల్గా కూడా చాలా అద్భుతమైన ట్విస్ట్ అండి. మనం ఇమాజిన్ చేయనటువంటి ఒక మంచి ట్విస్ట్ పెట్టారు. సో మీరు తప్పకుండా ఈ సినిమాను చూసి మమ్మల్ని అభినందించి ఆశీర్వదిస్తారని మేము నమ్ముతూ మీరు తప్పకుండా ఈ సినిమాలు చూడాలని మేము ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. We have really done our best. You will definitely like, and you should watch this with your family. It has got very good message for the society, current society. I would like to get your support continuously for all my movies. Thank you. నిన్ను చూసినామది ఉప్పొంగిపోయలే గుండెలోన నీ ముఖం చిందేను నవ్వులే విరిసావే ఎదలో కలిసావే మదిలో సుధవై. My character in the role, my character in the film is called Nisha, and she is she's a typical city-bred, arrogant girl. She's somebody who has expectations from her fiance and Vijay's character.